సార్. రైట్. ఇక్కడ ఇదంతా ఒక చర్చ. అంటే ట్రంప్ కొంచెం ఏమైనా ఇరకాటంలో పడ్డాడా అన్నది ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే కొంచెం సంసిద్ధత లేకుండా యుద్ధంలోకి దిగిపోయాడు. ఇరాన్ నుంచి ఈ స్థాయి దాడిని అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. రెండు మిగతా దేశాలపైన ఇరాన్ అటాక్ చేస్తుంది, లేదంటే ఇరాన్కి మద్దతు ఇస్తున్న కొన్ని వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్సీ వార్లు చేస్తారని అంచనా వేయలేకపోయారు అంటున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ముందు నుయ్యి వెనక్కి గొయ్యి అన్నట్టుగా ఉందా లేదా? నాట్ ఓన్లీ ట్రంప్ పరిస్థితి అండి, ట్రంప్ పరిస్థితి మీరు అడిగిన ప్రశ్నకు 100% ముందు నుయ్యి వెనక్కి గొయ్యిగానే ఉంది. అలానే ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అట్లానే ఉంది. ఓకే, మిలిటరీ పరంగా ఇజ్రాయెల్ ఏమైనా విక్టరీ సాధించడంలో కృతకృత్యం అవ్వచ్చు ఇరాన్కి వ్యతిరేకంగా, కానీ యుద్ధం మిగిల్చిన బాధ, యుద్ధం మిగిల్చిన ఆ చేదు అనుభవాలు ఇరానియన్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఓకే, అలానే ఇజ్రాయెల్ని కూడా మనం తప్పుపట్టలేము కొన్ని విషయాల్లో. ఇజ్రాయెల్ ఎందుకు తప్పట్లేము మనము? వై షుడ్ వి సపోర్ట్ ఇజ్రాయెల్ అన్నప్పుడు ఏది ఈ విషయంలో నా అంచనా ఏంటంటే, న్యూక్లియర్ ఆర్మగడాన్ జరగకుండా ఇరాన్ని ముందలగానే ఆపటం అనేది అంతవరకు ఇజ్రాయెల్ కరెక్ట్. కానీ ఐతుల్లా ఖొమైనీని చంపటం ద్వారా న్యూక్లియరైజేషన్ ఆపుదాం అనుకున్న స్ట్రాటజీని మనం వ్యతిరేకించాలి. రైట్. ఓకే, ఇంకో రకంగా డీన్యూక్లియర్ చేయండి ఇరాన్ని. అవును. ఎలా? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ద్వారా చేస్తారా, లేకపోతే యునైటెడ్ నేషన్స్ ద్వారా చేస్తారా, లేకపోతే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ద్వారా చేస్తారా, లేకపోతే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ద్వారా చేస్తారా? చేసి, ఎందుకంటే మనం ఆటవిక సమాజంలో లేవు కదా, ఒక సివిలైజ్డ్ వేలో ఇరానియన్ ప్రాబ్లం ఏదైనా ఉంటే మీరు గమనించుంటే, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే, యూ షుడ్ హ్యావ్ టేకెన్ దట్ కైండ్ ఆఫ్ డైరెక్షన్. రైట్. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ కూడా అక్టోబర్ 7, 2023 ఇజ్రాయెల్ ఆల్సో గాట్ లాట్ ఆఫ్ what you call pain and suffering it has gone through. No doubt about it. 1400 ఇజ్రాయెల్ని హమాస్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చంపేసింది. దట్ ఈస్ ఆల్సో వెరీ బార్బరిక్ ఇన్ నేచర్. సో వాట్ హమాస్ హ్యాస్ డన్ ఈజ్ యాజ్ బ్యాడ్ యాజ్ వాట్ రైట్ నౌ ద స్ట్రైక్ ఆన్ అండ్ కిల్లింగ్. రైట్. ఇది సో అది మనం ఆ సారూప్యం చూసుకోవాలి. ఇది ప్రజాస్వామికబద్ధంగా నెగోషియేషన్స్ ద్వారా డెమోక్రటిక్ వేలో సమస్యల్ని పరిష్కరించుకోవాలే కానీ బలం ఉంది కదా అని ఎవరికి వాళ్ళు చంపుకుంటే వెళితే దీనికి ఎండ్ ఎక్కడ? రైట్. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ సార్. రైట్. అంటే ఇప్పుడు జియో పాలిటిక్స్ అంతా మారిపోయాయి, గ్లోబలైజేషన్ జరిగిపోయింది అని అన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నాం, టెక్నాలజీ కూడా విస్తృతి పెరిగిపోయిందని. కానీ ఈ టైంలో కూడా ఈ చంపుకోవడాలు ఏంటనేది ఒక చర్చ. జనరల్ పబ్లిక్ ఏమంటున్నారంటే, అదేంటది ఆ వెనిజులా అధ్యక్షుని అర్ధరాత్రి లిఫ్ట్ చేసేయడం ఏంటి, ఇరాన్ సుప్రీం కమాండర్ని, సుప్రీం లీడర్ని చంపేయటం ఏంటి, అంటే ఏంటి అసలు? అంటే ఎవరు ఎప్పుడు ఏమవుతుందో తెలీదా? ఎక్కడ ఈ ఐక్యరాజ్యంతో ఏమైపోయింది, ఈ వ్యవస్థలు ఏమైపోయాయి, ఈ ట్రీటీలు ఏమైపోయాయి అంటున్నారు. దానిపై మీరు ఇచ్చే వివరణ ఏంటి? మంచి ప్రశ్న అడిగారు సతీష్ గారు. చెప్పనా ఇది ఎందుకు చాలా కీలకమైన ప్రశ్న. లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషను, గూగులైజేషను, చైనైజేషను, అమెరికనైజేషను, డిజిటలైజేషను, ఇన్ని ఐజేషన్స్ జరుగుతున్నాయి. మరి హ్యూమనైజేషన్ ఏమైంది? ఓకే. మానవతావాదము, మానవత్వము అనే ఆ ఏకీకృత విధానం కోసం ఎందుకు మనం పాటుపడట్లేదు? ఇదే పబ్లిక్ ప్రశ్న. ఇదే. అవును. మీరు ఇన్ని చెబుతున్నారు మీరు. అవును. మరి హ్యూమనైజేషన్ ఎందుకు జరగట్లేదు? అంటే ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది మనం కలిసికట్టుగా ఎందుకు ఉండలేకపోతున్నాం? యానిమల్స్ కున్న కనీస ఐక్యత, యూనిటీ మనకు ఎందుకు ఉండట్లేదు? కులం పేరో, మతం పేరో, ప్రాంతం పేరో, దేశం పేరో, నేషనాలిటీ పేరో కొట్టుకొని చావటం ఏంటి? ఇదే కదా సార్ సగటు సామాన్య ప్రజలు. ఓకే, ఇదొక అంశం సతీష్ సార్. ఇంకోటి చెప్పనా సార్? క్యాపిటలిజం అంటున్నారు, కమ్యూనిజం అంటున్నారు, క్యాస్టిజం అంటున్నారు, కమ్యూనలిజం అంటున్నారు, సోషలిజం అంటున్నారు, గిల్డ్ సోషలిజం అంటున్నారు, ఫ్యాబియన్ సోషలిజం అంటున్నారు. ఇన్ని రకాల ఇజాలు చెబుతారు. కమ్యూనిజం అంటున్నారు. ఇన్ని చెప్పి మరి హ్యూమనిజం గురించి మాట్లాడట్లా. సో ఈ హ్యూమనిటీ, హ్యూమనైజేషన్, హ్యూమనిజం అనే దాని మీద సింగిల్ పాయింట్ ఎజెండాతో పనిచేయకుండా హ్యూమనిజాన్ని రీచ్ అవటానికి రకరకాల ఇజాలు పెట్టుకొని ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు డైరెక్ట్ గా వై డోంట్ యు అప్రోచ్ ద సబ్జెక్ట్ డైరెక్ట్లీ? డైరెక్ట్ గా ఎందుకు ఇదవ్వకూడదు? అసలు హ్యూమనిజాన్ని అచీవ్ చేస్తే సరిపోద్ది కదా. హ్యూమనిజాన్ని అచీవ్ చేయడానికి క్యాపిటలిజం అనే ట్రక్ కార్ ఎక్కడం ఎందుకు? లేకపోతే సోషలిజం అనే కార్ ఎక్కడం ఎందుకు? లేకపోతే ఇంకొక ఇజం అనే కార్ ఎక్కడం ఎందుకు? డైరెక్ట్ గా హ్యూమనిజాన్ని అచీవ్ చేయడానికి ఏం చేయాలో చేస్తే సరిపోద్ది కదా. అంటే
సింపుల్ దాన్ని కాంప్లెక్స్ చేసి దానికి ఒక రంగు పులిమి, ఓకే దాని ప్రభావం మీద దాని ప్రాతిపదికగా దేశాలు విడిపోయి గ్రూపులుగా ఏర్పడిపోయి ఇంత అవసరమా సార్ ఓకే అనే ఒక ప్రాథమిక కామన్ సెన్స్ మస్ట్ ప్రివైల్ ఓవర్ ఓకే ఆల్ దీస్ జియో పొలిటికల్ జియో స్ట్రాటజిక్ అనాలిసిస్. ఆ కామన్ సెన్స్ ని ఎట్లా అభివృద్ధి చేయాలి అంటే Right. ఇలాంటి అర్థవంతమైన చర్చల ద్వారా.